ఫ్రెండ్స్ ఇది మోటో H70 ఫ్యూజన్. మోటో రీసెంట్ గా లాంచ్ చేసిన బడ్జెట్ ఫోన్ ఇది. దీని బేస్ మోడల్ 8+128GB మోడల్ ప్రైస్ 27,000 రూపాయలు పెట్టారు. దీనికి ముందు మోడల్ లాస్ట్ ఇయర్ తీసుకొచ్చిన మోటో H60 ఫ్యూజన్ మాత్రం బేస్ మోడలే 8+256GB తోటి వచ్చింది. అండ్ దాని ప్రైస్ వితౌట్ ఎనీ కార్డ్ ఆఫర్స్ 22,999 అంటే అప్పట్లో 23,000 రూపాయలు పెట్టారు. కార్డ్ ఆఫర్స్ తో కలుపుకొని 21,000 రూపాయలకి వచ్చేసింది. సో దీనికి ముందు మోడల్ తో కంపేర్ చేస్తే కార్డ్ ఆఫర్స్ తో కలుపుకొని ఎవరివ్వండి, రెగ్యులర్ ప్రైస్ ఎవరివ్వండి, 4,000 రూపాయలు దీని ప్రైస్ పెంచారు. ఈ ప్రైస్ పెరగడానికి కారణం అందరూ చెప్పేది ఒకటే, ఈ ఏఐ బూమ్ వల్ల మెమరీ షార్టేజ్ ఏర్పడింది. అంటే స్టోరేజెస్, ర్యామ్ ప్రైజెస్ పెరిగిపోతున్నాయి. సో వీటి మూలంగా 4,000 రూపాయలు ప్రైస్ పెంచారు. అండ్ బేస్ మోడల్లో ఏదైతే స్టోరేజ్ ఆఫర్ చేస్తున్నారో దాన్ని వీళ్ళు సగానికి తగ్గించారు. కానీ అప్గ్రేడ్స్ ఏం చేశారు, ఫస్ట్ ర్యామ్ మోడల్ పెంచారు, హై స్పీడ్ ర్యామ్ తీసుకొని వస్తున్నారు. LPDDR5X ర్యామ్ తోటి వస్తుంది. అండ్ ప్రాసెసర్ చేంజ్ అయిపోయింది. లాస్ట్ టైం Dimensity 7400 అల్ట్రా ప్రాసెసర్ ఉండేది, ఈసారి మళ్ళీ స్నాప్డ్రాగన్ కి షిఫ్ట్ అయ్యారు. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ బ్యాటరీ, లాస్ట్ టైం 5500 mAh బ్యాటరీ, కొద్దిగా తక్కువ బ్యాటరీ ఉండేది, ఈసారి 7000 mAh బ్యాటరీ తీసుకొని వచ్చారు. అండ్ హానెస్ట్లీ చెప్పాలంటే ప్రైస్ కొంచెం పెంచినా కానీ 27,000 రూపాయలకి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో అన్ని స్మార్ట్ ఫోన్ ప్రైసెస్ అన్ని పెరిగిపోతున్నాయి కదా. కార్డ్ ఆఫర్స్ లేకుండా 27,000 రూపీస్ కి చూసుకున్నా, 25,000 రూపీస్ కి చూసుకున్నా ఇది మంచి స్పెక్స్ ఆఫర్ చేస్తుంది. స్పెక్స్ అయితే బాగున్నాయి. కానీ రియల్ టైం పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, రియల్ లైఫ్ లో యూస్ చేస్తున్నప్పుడు ఫోన్ ఎలా ఉంది, ఏమైనా మేజర్ డ్రాబ్యాక్స్ ఉన్నాయా, ఇలా ఈ ఫోన్ గురించి కంప్లీట్ ఐడియా, రియల్ టైమ్ లో ఈ ఫోన్ ఎలా ఉందని ఈ రోజు వీడియోలో మీకు కంప్లీట్ ఐడియా ఇస్తాను. డిపార్ట్మెంట్ వైజ్ నాకు ఈ ఫోన్ లో నచ్చిన విషయాలు ఏంటి, నచ్చని విషయాలు ఏంటి, ప్రోస్ అండ్ కాన్స్ అన్ని చూసుకుంటే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఈ ఫోన్ లో నాకు బాగా నచ్చిన విషయాలు ప్రోస్ నుంచే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నాకు బ్యాటరీ పెద్ద ప్లస్ పాయింట్ అనిపించింది. వీళ్ళు ఈసారి 7000 mAh బ్యాటరీ తీసుకొని వచ్చారు. బ్యాటరీ లైఫ్ అయితే మాత్రం చాలా బాగుంది. మీరు ఎంత హెవీ యూసర్ అయినా కానీ ఈజీగా 1.5 డే వస్తుంది. ఒకవేళ మీరు లైట్ యూసర్ అయితే ఖచ్చితంగా 2 రోజులు బ్యాటరీ లైఫ్ ఈజీగా వస్తుంది. అండ్ ఛార్జింగ్ స్పీడ్ కూడా చాలా బాగుంది. యాక్చువల్లీ లాస్ట్ టైం తో కంపేర్ చేస్తే వీళ్ళు ఛార్జింగ్ స్పీడ్ ఏం పెంచలా, సేమ్ అదే 68 వాట్ ఛార్జర్ ని కంటిన్యూ చేస్తున్నారు. బట్ ఫాస్ట్ ఛార్జింగ్ స్పీడ్ మాత్రం చాలా బాగుంది. నేను 8% ఉన్నప్పుడు ఛార్జింగ్ పెట్టాను, 100% కావడానికి 55 minutes వరకు టైం తీసుకుంది. ఒకవేళ 0 to 100 చేయాలంటే వితిన్ 1 hour లోపు ఫుల్ ఛార్జ్ అయిపోయింది. అండ్ ఇది ఇంత స్పీడ్ లో ఛార్జ్ అవ్వాలంటే బ్యాటరీ సెట్టింగ్స్ లో ఛార్జ్ బూస్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఇది బై డిఫాల్ట్ ఆఫ్ ఉంటుంది. దీన్ని మీరు ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకుంటేనే ఇంత స్పీడ్ లో ఛార్జ్ అవుతుంది. అండ్ ఛార్జింగ్ పెట్టిన తర్వాత ఫస్ట్ ఒక 20 minutes ఫోన్ చాలా ఫాస్ట్ గా ఛార్జ్ అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను 8% ఉన్నప్పుడు ఛార్జింగ్ పెట్టా, 80% కావడానికి 35 minutes వరకే టైం తీసుకుంది. 20 minutes లో 55 minutes వరకు ఛార్జ్ అయిపోయింది. సో ఫోన్ ఛార్జింగ్ ఇనిషియల్ స్టేజెస్ లో ఉన్నప్పుడు బాగా ఫాస్ట్ గా ఛార్జ్ అవుతుంది. ఆ ఫాస్ట్ గా ఛార్జ్ అవడం వల్ల టెంపరేచర్ కూడా కొద్దిగా మీకు తెలుస్తూ ఉంటుంది. నేను టెంపరేచర్ కనిపెట్టి చెక్ చేశాను. ప్రెసెంట్ వీడియో రికార్డింగ్ ఫుటేజ్ లో ఉన్నది అయితే ఓన్లీ 40 degrees అంటే 39 degrees వరకు టెంపరేచర్ చూపిస్తుంది. అప్పుడు ఛార్జింగ్ కూడా దాదాపు 70% దాకా ఛార్జింగ్ అయింది. బట్ నేను 50% ఉన్నప్పుడు వీడియో రికార్డ్ చేయకుండా అలా చెక్ చేసా, 42 degrees వరకు టెంపరేచర్ రీచ్ అయింది. సో ఫోన్ ఛార్జ్ అవుతున్నప్పుడు కొద్దిగా హీట్ జనరేట్ చేస్తుంది. ఆ హీట్ ని చూసి మీరు భయపడొద్దు. లేదు ఫోన్ హీట్ కాకుండా ఉండాలనుకుంటారా, ఆ ఛార్జ్ బూస్ట్ ఆప్షన్ ని ఆఫ్ చేసేసుకోండి. అప్పుడు ఫోన్ ఛార్జ్ కావడానికి 1 గంట 20 నిమిషాల నుంచి 1.5 గంట వరకు టైం తీసుకుంటుంది. బట్ టెంపరేచర్ కంట్రోల్ ఉంటుంది. ఇక్కడ బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇక్కడ పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి. లాస్ట్ జనరేషన్ తో కంపేర్ చేస్తే చాలా ఇంప్రూవ్ చేశారు. నెక్స్ట్ కెమెరాస్, దీనిలో బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. అక్కడ కెమెరా మోడల్ చూడడానికి 4 కెమెరాస్ లా కనిపిస్తాయి. కానీ అక్కడ ఒకటి ఫ్లాష్ లైట్ ఉంటుంది, ఇంకోటి డమ్మీ కెమెరా ఉంటుంది. ఓన్లీ 2 కెమెరాస్ మాత్రమే పనికొచ్చే కెమెరాస్ ఉంటాయి. ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇది సోనీ లైట్యా 710 సెన్సర్. సెకండరీ కెమెరా 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. దీన్ని యూస్ చేస్తే మీరు మ్యాక్రో షాట్స్ కూడా తీయొచ్చు. ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇక్కడ ఫ్రంట్ కెమెరా అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా సేమ్ లాస్ట్ ఇయర్ మోటో H60 ఫ్యూచర్ లో ఏవైతే కెమెరాస్ ఉన్నాయో సేమ్ అవే సెన్సర్స్ అనమాట. బట్ ప్రైమరీ కెమెరా మాత్రం ఇంప్రూవ్ చేశారు. లాస్ట్ టైం 700 సెన్సర్ యూస్ చేస్తే ఈసారి 710 కొద్దిగా ఇంప్రూవ్ అయిన సెన్సర్ యూస్ చేశారు. అండ్ కెమెరా పర్ఫార్మెన్స్ కూడా రియల్ టైమ్ లో బాగుంది. పర్టికులర్ గా డే లైట్ లో అయితే మాత్రం కెమెరా చాలా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఇది ప్యాంటోన్ వ్యాలిడేటెడ్ కెమెరా. అండ్ మీరు ఫోటోస్ ఈ ఫోన్ డిస్ప్లే లో చూస్తున్నప్పుడు కొంచెం మరీ ఎర్రగా కొద్దిగా వైబ్రెంట్ గా కనిపిస్తాయి. పర్టికులర్ గా లిప్స్ ఏరియా అబ్జర్వ్ చేయొచ్చు, అక్కడ మూత్ చూడొచ్చు, మరి లిప్స్టిక్ రాసినట్టుంది. కానీ ఈ ఫోన్ లో కాకుండా వేరే ఏదైనా ఫోన్ లో కానీ సోషల్ మీడియాలోకి ఒకవేళ మీరు ఫోటోస్ ఏమైనా అప్లోడ్ చేసుకుంటే అవతల చూసే వాళ్ళకి కానీ అంత ఎర్రగా కనిపించదు. మీరు కావాలంటే కంపారిజన్ చూడొచ్చు. సేమ్ ఫోటో సాఫ్ట్ కాపీ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, పక్కనే సేమ్ ఫోటో ఈ ఫోన్ డిస్ప్లే లో కనిపిస్తుంది. ఓవరాల్ గా కెమెరా క్వాలిటీ డే లైట్ లో చాలా బాగుంటుంది. మంచి రిచ్ కలర్స్ ఉంటాయి. పర్టికులర్ గా స్కిన్ టోన్స్ యాక్యురేట్ గా ఉంటాయి. అండ్ కొద్దిగా వైబ్రెంట్ గా, కొద్దిగా సాచురేటెడ్ గా సోషల్ మీడియా రెడీ ఫోటోస్ వస్తాయి. ఫోటోస్ చూడడానికి మాత్రం చాలా బాగుంటాయి. అండ్ ఫోటోస్ అన్నిట్లో డైనమిక్ రేంజ్ కానీ ఎక్స్పోజర్ కానీ అంతా కంట్రోల్ లో ఉంటుంది. ఈవెన్ జూమ్ చేసి చూసినప్పుడు కూడా డే లైట్ లో మంచి డీటెయిల్స్ ఉన్నాయి. అండ్ 2x లో డిజిటల్ జూమ్ చేసి కూడా ఫోటోస్ తీయొచ్చు. దీని డీటెయిల్స్ కూడా బాగానే ఉంటాయి. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా డే లైట్ లో చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. డే
లైట్ లో డీటెయిల్స్ కూడా బాగున్నాయి. లో లైట్ కి వెళ్ళిపోయినా కానీ ఫోటోస్ బ్రైట్ గా వస్తున్నాయి. లో లైట్ లో కలర్స్ కూడా చాలా బాగున్నాయి. లో లైట్ లో డీటెయిల్స్ అయితే పర్వాలేదు, డీటెయిల్స్ మరీ లో లైట్ లో అంత షార్ప్ ఉండవు. బట్ ఓవరాల్ గా ఫోటో మాత్రం చూడడానికి చాలా బాగుంటుంది. మంచి కలర్స్ ఉంటాయి, ఎక్స్పోజర్ వాల్యూస్ కంట్రోల్ లో ఉంటాయి, స్కిన్ టోన్స్ బాగుంటాయి, ఫోటో చూడడానికి చాలా బాగుంటుంది. జూమ్ చేసి చూసినప్పుడు కూడా ఓకే మంచి అమౌంట్ ఆఫ్ డీటెయిల్స్ ఉంటాయి, కానీ మరీ అంత షార్పర్ డీటెయిల్స్ ఉండవు. ఇక్కడ నేను ఫోటో తీసిన సిచ్యువేషన్ అక్కడ మంచి లైటింగ్ ఉంది, పార్క్ లైటింగ్ సిచ్యువేషన్. ఇక్కడ ఇంకా కొద్దిగా షార్పర్ డీటెయిల్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తా, బట్ దీనిలో ఆ షార్పర్ డీటెయిల్స్ ఉండట్లేదు. దీనికి ఒక రీజన్ కూడా ఉంది. లో లైట్ లో డీటెయిల్స్ మరీ ఎక్కువ షార్ప్ ఉంటే కొన్నిసార్లు నాయిస్ ఎక్కువ క్యాప్చర్ చేస్తుంది. మేబీ వాళ్ళు ఆ నాయిస్ ని రెడ్యూస్ చేయడానికి డీటెయిల్స్ కొద్దిగా తగ్గించి ఉండొచ్చు. ఓవరాల్ గా లో లైట్ లో కూడా బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా ఫోటోస్ చూడడానికి బాగానే ఉంటాయి. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా మాత్రం కొద్దిగా స్ట్రగుల్ అవుతుంది. ఇది కూడా చూడడానికి బాగానే ఉంటాయి, కానీ కొద్దిగా ఇమేజెస్ డార్క్ గా వస్తాయి. అండ్ ఫ్రంట్ కెమెరా అయితే చెప్పాల్సిన అవసరం లేదు, చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది లో లైట్ లో కూడా. అండ్ ఇంకోటి, లో లైట్ లో మీరు ఫోన్ తోటి ఫోటో తీస్తున్నప్పుడు చాలా స్టేబుల్ గా పట్టుకోవాలి. కొద్దిగా ఫోన్ కదిలినా కానీ ఇమేజెస్ గసికినట్టు వస్తున్నాయి, జిటరీ ఇమేజెస్ వస్తున్నాయి. ఈవెన్ ఫోటో తీయడానికి షటర్ బటన్ క్లిక్ చేసిన తర్వాత కూడా ఒక 1 సెకండ్ పాటు షటర్ ఓపెన్ లోనే ఉంటుంది. ఆ 1 సెకండ్ పాటు ఫోన్ చాలా స్టేబుల్ గా ఉండాలి, లేదంటే ఇమేజెస్ ఇలా కొద్దిగా జిటరీ ఇమేజెస్ వస్తున్నాయి. స్టేబుల్ గా పట్టుకుంటే మాత్రం ఓకే పర్వాలేదు, మంచి డీటెయిల్స్ క్యాప్చర్ చేస్తుంది. అండ్ పోర్ట్రేట్ షాట్స్ కూడా బ్యాక్ కెమెరా యూస్ చేసి 24, 35, 50 ఈ 3 ఫోకల్ లెన్స్ లో ఫోటోస్ తీయొచ్చు. డే లైట్ అసలు పేరు పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ 50mm పోర్ట్రేట్స్ తీయడానికి డెడికేటెడ్ కెమెరా ఏం లేదు, ప్రైమరీ కెమెరానే డిజిటల్ జూమ్ అయి పోర్ట్రేట్స్ తీస్తుంది. అయినా కానీ 50mm పోర్ట్రేట్స్ చూడడానికి చాలా బాగుంటాయి. మీకు మంచి లైటింగ్ ఉంటే మాత్రం 50mm లో చాలా మంచి పోర్ట్రేట్స్ క్యాప్చర్ చేస్తుంది. అండ్ ఇక వీడియో 3 కెమెరాస్ యూస్ చేసి 4K 30fps లో వీడియో రికార్డ్ చేయొచ్చు. ప్రైమరీ కెమెరా వీడియో డే లైట్ లో చూడడానికి చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మోటో H70 ఫ్యూజన్ బ్యాక్ కెమెరాస్ రికార్డ్ చేస్తున్నాను. 4K 30fps లో రికార్డ్ చేయొచ్చు. వీడియో క్వాలిటీ చెక్ చేయండి అండ్ ఆడియో క్వాలిటీ కూడా చెక్ చేయండి. గాలి వస్తూ ఉంది, ఫోన్ నాకు 2 feet దూరంలో ఉంది. ఈ సిచ్యువేషన్లో వీడియో రికార్డ్ చేస్తుంటే ఆడియో క్వాలిటీ ఈ విధంగా ఉంటుంది. అండ్ నడుస్తాను, స్టెబిలైజేషన్ చెక్ చేయండి. డే లైట్లో లైట్ డైరెక్ట్గా మీ మీద పడుతున్న, లైట్ మీ వెనకాల ఉన్న ఎక్స్పోజర్ కంట్రోల్ కానీ ఎవ్రీథింగ్ సూపర్ ఉంటుంది. పర్టికులర్గా మంచి సపోర్టివ్ లైటింగ్ సిచ్యువేషన్ ఉంటే మాత్రం వీడియో చూడడానికి చాలా బాగుంటుంది. పర్టికులర్గా వీడియోలో కలర్స్ మాత్రం ఎక్సలెంట్ ఉంటాయి. డీటెయిల్స్ కానీ స్టెబిలైజేషన్ కానీ ప్రైమరీ కెమెరా అంతా చాలా బాగుంటుంది. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా లైటింగ్ మీ మీద పడుతుంటే ఓకే మంచి వీడియోనే క్యాప్చర్ చేస్తుంది. కాకపోతే లైట్ ఒకవేళ మీకు ఆపోజిట్ లో ఒకవేళ మీ వెనకాల వస్తుంటే అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా చూడడానికి అంత గొప్పగా ఉండదు. డే లైట్ లో కూడా అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇంకో కొద్దిగా బెటర్ వీడియో క్యాప్చర్ చేయొచ్చు అనిపించింది. ఫ్రంట్ కెమెరా డే లైట్ వీడియో కూడా చూడడానికి చాలా బాగుంటుంది. స్టెబిలైజేషన్ కానీ డీటెయిల్స్ కానీ కలర్స్ కానీ అన్ని చాలా బాగుంటాయి. లో లైట్ లోకి వెళ్ళిపోతే ప్రైమరీ కెమెరా మరీ లో లైట్ సిచ్యువేషన్ లో ఉంటే వీడియో కొద్దిగా డార్క్ క్యాప్చర్ చేస్తుంది. బట్ కొద్దిగా మంచి లైటింగ్ సిచ్యువేషన్ ఉంటే మాత్రం ప్రైమరీ కెమెరా మంచి వీడియో క్యాప్చర్ చేస్తుంది. కాకపోతే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వీడియో చూడడానికి బాగానే ఉంది, కాకపోతే అక్కడ డీటెయిల్స్ అంత ఎక్కువ కనిపించవు. మీరు ఎక్కువ జూమ్ చేసి చూసినా కానీ అక్కడ నా షర్ట్ అబ్జర్వ్ చేయండి, ఇదే సేమ్ షర్ట్ వేసుకొని ఉన్నాను. అక్కడ షర్ట్ దగ్గర జూమ్ చేస్తే డీటెయిల్స్ కొద్దిగా ఏదో అక్కడ నాయిస్ తిరుగుతున్నట్టు మీరు అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో లో లైట్ లో కొద్దిగా నాయిస్ క్యాప్చర్ చేస్తుంది, కాకపోతే ఆ నాయిస్ ని మాక్సిమం క్యాన్సిల్ చేయడానికి చూస్తుంది. అందుకనే లో లైట్ లో అంత షార్పర్ డీటెయిల్స్ ఉండవు. బట్ ఓవరాల్ గా వీడియో చూడడానికి ప్రైమరీ కెమెరా బాగానే ఉంటుంది. ఫ్రంట్ కెమెరా కూడా లో లైట్ వీడియో కొద్దిగా మంచి లైటింగ్ ఉంటే బాగానే క్యాప్చర్ చేస్తుంది. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వీడియో అయితే యావరేజ్ ఉంటుంది. ఓవరాల్ గా కెమెరాస్ దీనికి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. కెమెరాస్ మాక్సిమం అన్ని సిచ్యువేషన్స్ లో బాగానే ఉన్నాయి. కెమెరా ఖచ్చితంగా 8.5 out of 10 రేటింగ్ ఇవ్వచ్చు. అండ్ వీడియో మధ్యలో వచ్చినది సారీ, వీడియోలో మీరు ఎక్కడ వరకు వచ్చారంటే ఖచ్చితంగా మీకు వీడియో నచ్చింది, హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో మీరు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ వీడియోలో ఎక్కడ వరకు వచ్చిన కంటెంట్ మీకు ఏమాత్రం యూస్ఫుల్ అనిపించినా కానీ వీలైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా సబ్స్క్రైబర్ నంబర్ పెంచితే ఇంకా కంటెంట్ నేను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాను. నాకు వీలైనంతలో ది బెస్ట్ కంటెంట్ ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 7s Gen 4 ప్రాసెసర్ తోటి వస్తుంది. ర్యామ్ అండ్ రామ్ కూడా ర్యామ్ LPDDR5X ర్యామ్ తోటి వస్తుంది. అండ్ స్టోరేజ్ కూడా UFS 3.1 స్టోరేజ్ తోటి వస్తుంది. కాకపోతే ర్యామ్ గురించి మీకు క్లారిఫికేషన్ ఇవ్వాలి. మోటో వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ప్రెసెంట్ మా ప్రొడక్షన్ కాస్ట్ కి LPDDR5X ర్యామ్ మేము తాగలేము. ర్యామ్ ప్రైజెస్ పెరిగినాయి, అయినా కానీ LPDDR5X ర్యామ్ మేము తాగలేం కాబట్టి ఇప్పుడు తీసుకొచ్చాం. కానీ ఫ్యూచర్ లో రాబోయే 3 months లో కానీ 6 months లో కానీ ఇంకా ర్యామ్ ప్రైజెస్ ఒకవేళ పెరిగితే ఆ ప్రొడక్షన్ కాస్ట్ ని మీట్ అవ్వడానికి మేము మేబీ ర్యామ్ స్పీడ్స్ తగ్గించవచ్చు. అంటే ఫ్యూచర్ లో ఒకవేళ ర్యామ్ ప్రైజెస్ ఇంకా పెరిగినాయి అనుకోండి, అప్పుడు 5X కాకుండా 4X కి మళ్ళీ మేము డౌన్ గ్రేడ్ చేసే అవకాశం ఉందని వీళ్ళు చెప్తా ఉన్నారు. అంటే ఇప్పుడు ఒకవేళ మీరు ఫస్ట్ బ్యాచ్ ఫస్ట్ సేల్స్ లో మోటో H70 ఫ్యూజన్ కొనుక్కుంటే ఓకే మీకు 5X ర్యామ్ వస్తుంది. కానీ ఫ్యూచర్ లో ఒక 6 నెలల తర్వాత లేదా కొంతకాలం గడిచిన తర్వాత ఏ ర్యామ్ ఉంటుందో మనం చెప్పలేం. ఈ ప్రొడక్షన్ బ్యాచ్ లో అయితే 5X ర్యామ్ నే యూజ్ చేశారు. కానీ ఫ్యూచర్ లో ప్రొడ్యూస్ అయ్యే బ్యాచ్ లో ఒకవేళ ర్యామ్ ప్రైజెస్ మరీ పెరిగితే 4X ర్యామ్ కి డౌన్ గ్రేడ్ చేయొచ్చు. సో పర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్ కూడా బాగానే ఉంటుంది. స్నాప్డ్రాగన్ 7s Gen 4 ప్రాసెసర్ మంచి ప్రాసెసర్. మీరు ఎంత హెవీ టాస్క్ చేసినా కానీ జనరల్ టాస్క్ చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. ఈవెన్ గేమింగ్ కూడా క్యాజువల్ గేమింగ్ చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. BGMI 120 FPS వరకు సపోర్ట్ చేస్తుంది. స్మూత్ అండ్ అల్ట్రా ఎక్స్ట్రీమ్ గ్రాఫిక్స్ లో హ్యాండిల్ చేస్తుంది. ఈ స్మూత్ అండ్ అల్ట్రా ఎక్స్ట్రీమ్ గ్రాఫిక్స్ లో మాక్సిమం గేమ్ ప్లే అయితే బాగానే ఉంది. కాకపోతే అప్పుడప్పుడు బగ్గీ మీద వెళ్తున్నప్పుడు, కొద్దిగా ఫాస్ట్ మూవింగ్ ఆబ్జెక్ట్స్ కనిపించినప్పుడు, లాస్ట్ జోన్ లో ఉన్నప్పుడు చిన్న చిన్న ఫ్రేమ్ డ్రాప్స్ మీరు నోటీస్ చేస్తారు. బట్ ఓవరాల్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. ఇందులో వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉంది. 4473 mm² ని కవర్
కవర్ చేస్తుంది. టెంపరేచర్ కూడా ప్రెసెంట్ కంట్రోల్ ఉంది, కాకపోతే రాబోయేది సమ్మర్ కాబట్టి సమ్మర్ లో మేబీ టెంపరేచర్ ఎక్కువ రీచ్ కావచ్చు. 44-45 వరకు వెళ్ళినా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బట్ దాన్ని చూసి మీరేం భయపడద్దు. సమ్మర్ లో ఏ ఫోన్ అయినా కానీ అంతే, కొద్దిగా టెంపరేచర్స్ ఎక్కువగానే రీచ్ అవుతాయి. ప్రెసెంట్ టెంపరేచర్స్ అయితే దీనిలో కంట్రోల్లోనే ఉన్నాయి. నెక్స్ట్ బిల్డ్ అండ్ డిజైన్. ఫస్ట్ ఫోన్ మీరు చేతిలో తీసుకోగానే డిజైన్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇది రెగ్యులర్ మోటో ఫోన్స్ తోటి కంపేర్ చేస్తే కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. రెగ్యులర్ గా మోటో ఫోన్స్ అని మనకి లెదర్ బ్యాక్ తోటి అలవాటు, బట్ దీనిలో మాత్రం లెదర్ కాదు, ఇది లెనిన్ ఫినిష్ తోటి వస్తుంది. రీసెంట్ గా మనం మోటో సిగ్నేచర్ లో చూసాం కదా, అలా ఇది కూడా లెనిన్ ఫినిష్ తోటి వస్తుంది. బట్ హానెస్ట్లీ చెప్తున్నా, 50,000 రూపాయలు మోటో సిగ్నేచర్ లో ఉన్న లెనిన్ ఫినిష్ నాకు అసలు నచ్చల. దీంట్లో మాత్రం లెనిన్ ఫినిష్ అదరగొట్టేశారు. దీనిలో 3 కలర్స్ ఉంటాయి. బ్లూ సర్ఫ్ ప్రెసెంట్ నా దగ్గర ఉన్నది. నెక్స్ట్ కంట్రీ ఎయిర్, షిలోయిట్. ఈ షిలోయిట్ అనేది కొద్దిగా డార్క్ కలర్. 3 కూడా కలర్స్ చూడడానికి బాగున్నాయి. ఎస్పెషల్లీ ఈ కలర్ అయితే మాత్రం నాకు చాలా నచ్చింది. పట్టుకున్నప్పుడు మీకు ఫోన్ మంచి యూనిక్ ఫీల్ ఉంటుంది. జనరల్ గా ఫోన్స్ అన్ని మనకి గ్లాస్ బ్యాక్ లేదా మెటల్ బ్యాక్ తోటి వస్తాయి. ఇది మాత్రం మంచి గ్రిపీ ఫీల్ ఉంటుంది. రొటీన్ ఫోన్స్ తోటి కంపేర్ చేస్తే కొద్దిగా డిజైన్ యూనిక్ గా కనిపిస్తుంది. అండ్ బిల్డ్ క్వాలిటీ ఇది మొత్తం ప్లాస్టిక్ తోటి వస్తుంది. చుట్టూ ప్లాస్టిక్ ఫ్రేమ్ ఉంటుంది. ఈవెన్ ఈ లెనిన్ కింద కూడా మొత్తం ప్లాస్టిక్ ఉంటుంది. యాక్చువల్లీ బిల్డ్ క్వాలిటీ డిపార్ట్మెంట్ అనగానే మనం లెదర్ బ్యాక్, లెనిన్ బ్యాక్ అనుకుంటాం, కానీ ఈ లెనిన్ బ్యాక్ కింద, లెదర్ బ్యాక్ కింద మొత్తం ప్లాస్టిక్ షీటే ఉంటుంది. ఆ ప్లాస్టిక్ షీట్ మీద దీన్ని వీళ్ళు స్టిచ్ చేస్తారు, అంటే అంటిస్తారు. సో మొత్తం ఇది ప్లాస్టిక్ బాడీ తోటి వస్తుంది. అండ్ వెయిట్ థిక్నెస్ కూడా తక్కువ ఉంటుంది. ఇది మొత్తం మీకు రౌండెడ్ కార్నర్స్ తోటి వస్తుంది. ఈవెన్ డిస్ప్లే కూడా క్వాడ్ కర్వ్ డిస్ప్లే కాబట్టి చేతిలో పట్టుకోవడానికి ఫోన్ మీకు చాలా స్లిమ్ అనిపిస్తుంది. ఈ సైడ్ ఫ్రేమ్ కూడా చూడడానికి చాలా స్లిమ్ గా కనిపిస్తుంది. ఈవెన్ వెయిట్ కూడా 193 గ్రామ్స్ మాత్రం ఉంటుంది. దీనిలో 7000 mAh బ్యాటరీ ఉంది. అయినా కానీ ఫోన్ చాలా స్లిమ్ ఉంది అండ్ లైట్ వెయిట్ ఉంది. బిల్డ్ అండ్ డిజైన్ కూడా దీనికి ప్లస్ పాయింట్ అని చెప్పాలి. నెక్స్ట్ డిస్ప్లే. ఇది 6.78 ఇంచ్ 1.5K ఎక్స్ట్రీమ్ AMOLED డిస్ప్లే. 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. ఈ డిస్ప్లేకి HDR10+ సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. డిస్ప్లే క్వాలిటీ చూడడానికి చాలా బాగుంటుంది. ఈ డిస్ప్లేకి ప్యాంటోన్ వాలిడేషన్ కూడా ఉంది. సో డిస్ప్లేలో కలర్స్ కానీ, వ్యూయింగ్ యాంగిల్స్ కానీ చూడడానికి చాలా బాగుంటాయి. ఈవెన్ డిస్ప్లే HDR వీడియో సపోర్ట్ కూడా చేస్తుంది. HDR వీడియో ప్లే చేసేటప్పుడు 2200 nits పైన బ్రైట్నెస్ వెళ్తుంది. అండ్ సన్లైట్ యూజిబిలిటీ కూడా పీక్ సన్లైట్ లో కూడా ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. కంటికి కంఫర్టబుల్ గా డిస్ప్లే కనిపిస్తుంది. కాకపోతే డిస్ప్లేలో ఒక 2 మైనస్ పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ ది వీళ్ళు 144Hz రిఫ్రెష్ రేట్ అన్నారు, కానీ డిస్ప్లే యూస్ చేస్తున్నప్పుడు ఎక్కడా కూడా 144Hz రావట్లా. ఇక్కడ డిస్ప్లే సెట్టింగ్స్ లోకి వెళ్తే డిస్ప్లే రిఫ్రెష్ రేట్ అని ఉంటుంది. దీంట్లోకి వెళ్తే బై డిఫాల్ట్ గా స్మార్ట్ అండ్ బ్యాలెన్స్ సెలెక్ట్ చేసి ఉంటుంది, కానీ దాని కింద హైపర్ స్మూత్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ హైపర్ స్మూత్ ఏంటంటే టాప్ రిఫ్రెష్ రేట్ యూస్ చేయడానికి డిస్ప్లేని స్ట్రెస్ చేస్తుంది. ఇక్కడ మీరు క్లియర్ గా గమనిస్తే ఈ హైపర్ స్మూత్ ఆప్షన్ లో కూడా డిస్ప్లేని అప్ టు 120Hz తీసుకెళ్తుందని మాత్రం ఇక్కడ డిస్క్లైమర్ చూపిస్తున్నారు. ఎక్కడ 144Hz అని చూపించట్లా. బట్ వీళ్ళు అడ్వర్టైజ్ చేసుకోవడం మాత్రం 144Hz అని చేసుకుంటున్నారు. అండ్ ఈవెన్ డిస్ప్లే యూస్ చేస్తున్నప్పుడు కూడా డిస్ప్లే హోమ్ స్క్రీన్ లో కానీ, థర్డ్ పార్టీ యాప్స్ లో కానీ, ఈవెన్ BGMI ఆడేటప్పుడు కూడా డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఓన్లీ 120Hz మాత్రం వస్తుంది. 144Hz అయితే నాకు ఎక్కడా రాలేదు. వీళ్ళు ఏదో ఒక గిమిక్ పెడతారు. మేబీ కాల్ ఆఫ్ డ్యూటీ ఒక్క దానిలో మాత్రమే 144Hz రావచ్చు, లేదా వేరే యాప్స్ ఏదో పెడతారు. అలా ఒక 2-3 యాప్స్ లో మాత్రమే 144Hz వస్తుంది. డిస్ప్లే అంటే ఈవెన్ మీరు హోమ్ స్క్రీన్ లో యూస్ చేస్తున్నప్పుడు కూడా ఓన్లీ 120Hz మాత్రం వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి, ఇది క్వాడ్ కర్వ్ డిస్ప్లే. ఈ క్వాడ్ కర్వ్ డిస్ప్లే అనేది కొంతమందికి మైనస్ పాయింట్ అవ్వచ్చు, కొంతమందికి ప్లస్ పాయింట్ అవ్వచ్చు. మీరు ఒకవేళ క్వాడ్ కర్వ్ డిస్ప్లే ఇష్టపడే వాళ్ళు అయితే ఓకే, వెల్ అండ్ గుడ్, ఏ మైనస్ పాయింట్ లేదు. ఒకవేళ మీరు క్వాడ్ కర్వ్ డిస్ప్లే నచ్చదు అనుకుంటే ఖచ్చితంగా ఇది మైనస్ పాయింట్ అనే చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ థింగ్, దీనికి టెంపర్ గ్లాసులు దొరకవు. ఓన్లీ మీరు స్క్రీన్ గార్డులు మాత్రం వేసుకోవాలి, లేదంటే వేసుకుంటే UV టెంపర్ గ్లాస్ వేసుకోవాలి. ఆ UV టెంపర్ గ్లాస్ వల్ల ఇష్యూస్ వస్తే మనకు తెలిసిందే. సో దీనికి ప్రాపర్ స్క్రీన్ గార్డ్ దొరకదు, అండ్ కింద పడితే పగిలిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఒకవేళ మీరు గేమ్స్ ఎక్కువ ఆడే వాళ్ళు అయితే టచ్ ఇష్యూస్ కూడా వస్తాయి. యాక్సిడెంటల్ టచెస్, మీరు ఫోన్ ఇలా పెట్టినప్పుడు ఇక్కడ యాక్సిడెంటల్ గా డిస్ప్లే టచ్ అవుతుంది. అండ్ ఇంకోటి, ఈ డిస్ప్లేకి బెజల్స్ కూడా అంత యూనిఫామ్ లేవు. పర్టికులర్ గా ఇది క్వాడ్ కర్వ్ డిస్ప్లే కాబట్టి కార్నర్ బెజల్స్ ఎక్కువ ఉంటాయి. జనరల్ గా ఏ క్వాడ్ కర్వ్ డిస్ప్లే కైనా కానీ కార్నర్ బెజల్స్ కొద్దిగా ఎక్కువ ఉంటాయి. బట్ నాకు అదర్ వేరే ఫోన్స్ తోటి కంపేర్ చేస్తే దీనిలో కార్నర్ బెజల్ ఇంకా చాలా ఎక్కువ అనిపించింది. ఈ డిస్ప్లే మీరు బెజల్స్ మైండ్ లోకి తీసుకోకుండా చూస్తుంటే డిస్ప్లే వెల్ రౌండెడ్ గా చాలా బాగా అనిపిస్తుంది. బట్ ఒక్కసారి మీరు ఆ కార్నర్ టాప్ బెజల్ అబ్జర్వ్ చేయండి, కొద్దిగా అంత అపీలింగ్ గా అనిపించదు. సో ఆ టాప్ బెజల్ దగ్గర వీళ్ళు కొద్దిగా వర్క్ చేస్తే బాగుంది అనిపించింది. ఇదేం మైనస్ పాయింట్ కాదు, బట్ నా అబ్జర్వేషన్ చెప్పాలి కాబట్టి చెప్తున్నా. మైనస్ పాయింట్ అయితే ఒకటే, క్వాడ్ కర్వ్ డిస్ప్లే. అది క్వాడ్ కర్వ్ డిస్ప్లే అయినా పర్లేదు, మీకు ఓకే అనుకుంటే అది పెద్ద మైనస్ పాయింట్ ఏం కాదు. అండ్ ఇంకోటి, వీళ్ళు అడ్వర్టైజ్ చేస్తున్నది 144Hz, కానీ ఓన్లీ ఇది 120Hz డిస్ప్లే మాత్రమే. ఏదో 1-2 యాప్స్ మాత్రం 144Hz వస్తుంది. నెక్స్ట్ ఇక సాఫ్ట్వేర్ అండ్ UI. ఇది Android 16 తోటి వస్తుంది. హలో మోటో UI తోటి వస్తుంది. అప్డేట్స్ వీళ్ళు 3+5 years గ్యారంటీ చేస్తున్నారు. ఓకే, 3 ఏళ్ళ అప్డేట్లు బాగానే ఉంది. కాకపోతే మోటో అప్డేట్స్ ట్రాక్ రికార్డ్ అంత ఏం బాగుండదు. వీళ్ళు ఏమి మంత్లీ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్లు ఏమి ఇవ్వరు. ఓన్లీ మేజర్ అప్డేట్స్ లైక్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ మాత్రం ఇస్తారు. అవి కూడా చాలా లేట్ గా ఇస్తారు. మోటో అప్డేట్స్ ట్రాక్ రికార్డ్ అయితే అంతేం బాగుండదు. నేను చాలా
మోటో ఫోన్స్ కి ఫేస్ చేశా. అండ్ మన వాళ్ళు చాలా మంది కంప్లైంట్స్ కూడా చేస్తున్నారు మన సబ్స్క్రైబర్స్, అప్డేట్స్ రాలేదని. సో అప్డేట్స్ అయితే అంత ఫాస్ట్ ఏ ఉండవు, అప్డేట్స్ ఇస్తారు కాకపోతే కొద్దిగా స్లోగా ఇస్తారు. అండ్ ఇది ఎట్లాంటి కస్టమ్ ఇవే కాదు, నియర్ స్టాక్ అయిన ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అయినా కానీ కొన్ని ఫీచర్స్ ఉంటాయి, యాప్ లాక్, క్లోన్ యాప్స్, ఇలాంటి కొన్ని ఫీచర్స్ ఉంటాయి. అండ్ కొన్ని మోటో గెక్సెస్ ఉంటాయి మనకు తెలిసిందే. అండ్ కాల్ సిగ్నల్స్ కూడా బాగున్నాయి, ఎట్లాంటి ప్రాబ్లం లేదు. సార్ వాల్యూ, హెడ్ సార్ వాల్యూ 1.12 వాట్ పర్ కేజీ ఉంది. బాడీ సార్ వాల్యూ 1.03 వాట్ పర్ కేజీ ఉంది. ఎక్స్ట్రా ఫీచర్స్ ఇది కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ తోటి వస్తుంది. IP68, 69 రెండు రేటింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ మోటో ఫోన్స్ అన్నిటికీ మిలిటరీ స్టాండర్డ్ 18H సర్టిఫికేషన్ ఉంటుంది. కొన్ని టఫ్ సిచ్యువేషన్స్ లో ఫోన్ వీళ్ళు టెస్ట్ చేసి ఈ సర్టిఫికేషన్స్ ఇస్తారు. ఈవెన్ కొన్ని యాక్సిడెంటల్ డ్రాప్స్ ని కూడా ఇది సర్వే అవుతుంది. అండ్ NFC ఉంటుంది, బ్లూటూత్ 5.4 తోటి వస్తుంది, వైఫై 6E ఉంటుంది. USB పోర్ట్ మాత్రం ఓన్లీ 2.0 పోర్ట్ మాత్రం ఉంటుంది. ఈ ప్రైస్ లో మనం 3.2 కూడా ఎక్స్పెక్ట్ చేయలేం. IR బ్లాస్ట్ అయితే ఉండదు దీనిలో. అండ్ స్టీరియో స్పీకర్స్ కూడా మోటో వాళ్ళవి చాలా బాగుంటాయి. ఈవెన్ డాల్బీ అట్మో సపోర్ట్ కూడా ఉంటుంది. స్టీరియో స్పీకర్స్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది. ఈవెన్ సపరేషన్ కూడా 60-40 సపరేషన్ ఉంటుంది. 60% వాల్యూమ్ కింద స్పీకర్ నుంచి వస్తే 40% వాల్యూమ్ ఇయర్ పీస్ నుంచి వస్తుంది. ఒకసారి స్పీకర్ శాంపిల్ కూడా వినండి. సో ఇది ఓవరాల్గా డిపార్ట్మెంట్ వైజ్ నా ఎక్స్పీరియన్స్ అయితే. ఇంకా ఈ ఫోన్లో డీల్ బ్రేకర్స్ ఉన్నాయి. నన్ను అడిగితే డీల్ బ్రేకర్ రెండు ఉంటాయి. ఒకటి క్వాడ్ కర్వ్ డిస్ప్లే, మీకు క్వాడ్ కర్వ్ డిస్ప్లే అయినా పర్లేదు అనుకుంటే ఓకే. రెండోది ఇది స్టాక్ ఆండ్రాయిడ్ తోడు వస్తుంది. స్టాక్ ఆండ్రాయిడ్ అందరికీ నచ్చదు, అంతెందుకు నాకే నచ్చదు. ఎందుకంటే కాల్ రికార్డ్ చేసే అవతల వాళ్ళకి కాల్ రికార్డ్ చేస్తున్నట్టు వినిపిస్తుంది కాబట్టి నాకు స్టాక్ ఆండ్రాయిడ్ అంతగా నచ్చదు. సో అట్లా మీకు కూడా స్టాక్ ఆండ్రాయిడ్ ఎవరికైనా నచ్చకపోతే అది ఇంకొక డీల్ బ్రేకర్ అవుతుంది. ఈ రెండు చిన్న మైనస్ పాయింట్స్ తప్పించి ఈ ఫోన్ లో నాకు పెద్ద డ్రాబ్యాక్స్ ఏం కనిపించలేదు. ఈ ఫోన్ లో స్మార్ట్ ఫోన్ లో కావాల్సిన 4 పిల్లర్లు టిక్ చేస్తాయి. డిస్ప్లే టిక్ చేస్తుంది, క్వాలిటీ బాగుంది, పర్ఫార్మెన్స్ ఓకే టిక్ చేస్తుంది, కెమెరా టిక్ చేస్తుంది, బ్యాటరీ కూడా టిక్ చేస్తుంది. ఈవెన్ డిజైన్ కూడా మంచి డిజైన్ లాంగ్వేజ్ తోటి వస్తుంది. అన్ని ఆస్పెక్ట్స్ బాగానే ఉన్నాయి. కాకపోతే లాస్ట్ టైం తో కంపేర్ చేస్తే ప్రైస్ పెంచారు అండ్ స్టోరేజ్ స్టార్టింగ్ మోడల్ కొద్దిగా తగ్గించారు. ఈ రెండు విషయాలు మన మైండ్ లో తిరుగుతూ ఉంటాయి. సరే 4,000 రూపాయలు ప్రైస్ పెంచారు, ఫోన్ లో ఏమన్నా నోటీసబుల్ అప్గ్రేడ్స్ లేవా అంటే ఉన్నాయి. స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ కి వచ్చారు. మెయిన్ ఇంపార్టెంట్ లాస్ట్ టైం తో కంపేర్ చేస్తే బ్యాటరీని ఇంప్రూవ్ చేశారు. ఇట్లా నోటీసబుల్ అప్గ్రేడ్స్ ఉన్నాయి. ప్రెసెంట్ ఉన్న ఈ గడ్డు కాలంలో 27,000 రూపాయలకు కూడా ఈ ఫోన్ ఓకే, మంచి చాయిస్ చేస్తుంది. కాకపోతే 27,000 రూపాయలు పెట్టారు కాబట్టి అక్కడ 256 ఉంటే ఏదైనా బాగుండేది అనిపించింది. లేదు అలా కాదు, మీరు కార్డ్ ఆఫర్ అవైల్ చేసుకోవాలనుకుంటున్నారు, కార్డ్ ఆఫర్ తో కలుపుకొని 25,000 రూపాయలకి వస్తుందా? 25,000 రూపాయలకి ప్రెసెంట్ నన్ను అడిగితే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ అని చెప్పుకోవచ్చు. సో 25,000 రూపాయల లోపల ఎవరన్నా ఒక మంచి ఆల్రౌండర్ ఫోన్ కోసం చూస్తుంటే ఖచ్చితంగా ఇది మంచి చాయిస్ అవుతుంది. ఖచ్చితంగా దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఇది ఎవరికి నా వీడియో అయితే. ఈ వీడియో మీకు అంతకొంత యూస్ఫుల్ అనుకుంటున్నాను. వీడియో మీద నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఈ వీడియోలో కంటెంట్ ఏమాత్రం వర్త్ అనిపించినా ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసే కొద్దీ నాకు వీలైనంతలో ది బెస్ట్ కంటెంట్, ఇలానే జెన్యూన్ అండ్ ఆనెస్ట్ కంటెంట్ మీ ముందు తీసుకొస్తుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియో కలుస్తాను. బై బాయ్.